చర్చిలో మోటివేషనల్గా మీరందరూ బాగా చదువుకోండి, అమ్మ నాన్న మాట వినండి, లేదా మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా ఫిట్గా ఉండండి, ఆరోగ్యం, ఇవన్నీ ఏం చెప్పరు. వద్దులేండి ప్రార్థనలు చేయండి. ఎన్ని ప్రార్థన కన్నీటి ప్రార్థన, ఎన్ని కూడా మొత్తము మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేయడమే చర్చిలో జరిగేది మొత్తం కూడా. నేను మొత్తం పర్టికులర్గా అన్ని చూసాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేసి రక్తం. ఈ రక్తం కాన్సెప్ట్ ఏంటంటే రక్తంతో పాపాలతో కడిగాడు. ఎగ్జాక్ట్లీ. ఇదేంటో అసలు ఇప్పుడు ఏంటంటే మన పాపాలు చేసినాము, మనం చేసే పాపాల కంట మనం పుట్టడానికి ముందే 2000 సంవత్సరాల క్రితము యేసు అనే క్యారెక్టరు చనిపోయి సిలువలో వేశారంట. ఆయన సిలువలో రక్తం కార్చాడంట. ఆ రక్తాన్ని ఇప్పుడు మనం చేసే పాపాలతో కడిగాడంట. ఇది రక్తంతో కడిగాడు. ఇవన్నీ కూడా పాస్టర్లు చెప్తుంటారు, కడిగాడు. తర్వాత వచ్చేసి మనమందరం గొర్రెలమే, మనకి ఎవరికి మనమందరం బైబిల్లో ఉండదు మీ చర్చికి వచ్చిన మీరందరూ గొర్రెలే, మీ గొర్రెల కాపరి యెహోవా. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇప్పుడు హిందుత్వంలో ధైర్యము, వాళ్ళకి మనకు మోటివేషన్ చేస్తేనే కదా వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్న మన స్టూడెంట్స్ మనం మోటివేషన్ చేయాలి కదా. వీళ్ళు మోటివేషన్ ఏమి ఉండదు, మొత్తం డీమోటివేషనే.